హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను అలంకృత. నిన్న నామినేషన్స్ అయితే బాగా జరిగాయి, బాగా ఫైర్ మీద టగ్ ఆఫ్ వార్గా అయింది. హరీష్ గారికి రీతుకి జరిగిన గొడవ అండ్ అలాగే శ్రీజకి తనుజకి రీతుకి జరిగిన గొడవ ఎంతమందికి అంటే ఓకే అనిపించింది, జెన్యున్గానే అనిపించింది. అండ్ ఇంకొకటి టెనెట్స్ని ఓనర్స్ నామినేషన్ చేసే ప్రాసెస్లో ఎవరు కరెక్ట్ పాయింట్స్ పెట్టారనేది కూడా మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. అండ్ ఈరోజు రేపో మనకి హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రాబోతున్నాయి. అది కూడా అగ్ని పరీక్ష ఎక్స్ కంటెస్టెంట్లు అయితే రాబోతున్నారనమాట. సో మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఎస్, తనుజ మాత్రం అంటే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే తనుజ అయితే మంచిగా కూర్చోబెట్టి చెప్పింది బుద్ధిగా. ఎందుకు అని అంటే రీతుకి అసలు నువ్వు ఎవరి కోసం వచ్చినావు, ఫేవరెటిజం ఎందుకు చూపిస్తున్నావు, మీ అమ్మ మీ అన్నయ్య అక్కడ ఉన్నారు కదా, వాళ్ళ కోసం నువ్వు గేమ్ ఆడాలి కదా, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినందుకు ఎవరికో ఫేవరిజం అని చెప్పేసి నువ్వెందుకు జనాల్లో బ్యాడ్ అయిపోతున్నావు అని చెప్పేసి మంచిగా ఇచ్చింది. అయినా కానీ రీతుకు అర్థం కావట్లేదు తెలుసా. ఏమంటుంది, నువ్వు కూడా అర్థం చేసుకోలేకపోతే నేనేం చేయలేను ఐశ్వర్ అంట. ఐశ్వర్ దేనికి అంత క్లియర్ కట్గా తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జనాలందరికీ అర్థమైపోయింది, హౌస్లో ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది. తనది తను కరెక్ట్ చేసుకోవాలి కదా, తను ఇంకా దాంట్లోంచి బయటకు రాలేదేమో అనిపిస్తుంది. ఆమె రియలైజేషన్ అంటే ఆమె ఒక ట్రోమాలో ఉండిపోయింది. ఫేవరెటిజం, ఇష్టాలు, లైకులు అవన్నీ ఈజీగా ఒక మనిషి మీద తొందరగా పెంచేసుకుంటుంది. బట్ ఏంటి ఎపిసోడ్ ఎండింగ్లో మాత్రం పవన్ డిమాండ్ గట్టిగా ఇచ్చి వాడేసినాడు. ఆ టాపిక్ కూడా మాట్లాడదాం. పాప ఏడ్చుకుంటూ కూర్చుంది. కానీ టాపిక్లోకి వెళ్ళిపోదాం. తనుజ మాత్రం మంచిగా మోటివేట్ చేస్తుంది ఎవరినైనా సరే. అసలు మనం ఎందుకు వచ్చాం, దేనికి వచ్చాం, ఏంటి ఎలా అని చెప్పేసి చాలా చక్కగా అయితే మాట్లాడింది. అండ్ సో ఇంకా నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు, ఆర్మీ పవన్ కళ్యాణ్ గారు చాలా చేస్తాడు. ఆర్మీ అంటే మనం ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్లో ఉంటాం కాబట్టి చాలా చేస్తాడు అనే విధంగా మనం ఉంటాం తప్పితే ఈయనది అసలు ఫొటోస్ కనిపించిన అమ్మాయిలు ఓదార్చడం, నెత్తి మీద రుద్దడం, లేదంటే హగ్గియడం, లేదంటే వాళ్ళు ఏడుస్తుంటే ఓదార్చడం, పులిహోర మిక్సింగ్ తప్పితే నాకు నిజంగా ఎక్కడా కూడా కనిపించట్లేదు అయ్యా నాయన. మేబీ ఎలిమినేషన్స్లో ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలానే ఉన్నాయి. ఎందుకంటే అసలు గేమే కనిపించట్లేదు నిజంగా. పులిహోర మిక్సింగ్ అప్పుడు, లేదంటే రాత్రి బెడ్ల దగ్గర కూర్చొని అందరు డిస్కషన్ సొల్లు కబుర్లు చెప్పేటప్పుడు తప్పితే గేమ్ అనేది నాకు అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇటు పోతే రీతుతోనే, ఇటు పోతే శ్రీజతోనే, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. పాపం శ్రీజ మాత్రం తన కంఫర్ట్ జోన్లో తనే ఉంటుంది. ఈవెన్ ఎక్కువసార్లు ఎవరైనా టచ్ చేయడానికి, లేదంటే ఎక్కువ ఓదార్స్తానో ఆమె ఎవరితోనూ ఓదార్పించుకోవట్లేదు జనరల్గా. సో నెక్స్ట్ మన పవన్ డిమాన్, రీతు చౌదరి ఇంకా కామనే కదా అది. మేబీ రేపటి నుంచి ఏమైనా క్లాషెస్ స్టార్ట్ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే జంట పౌరాల్లా బాగానే ఉంటున్నారు. ఇంకొకటి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సంజన గారికి ఫ్లోరా గారికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎన్ని గొడవలు అయ్యాయండి. అసలు అలాంటిది ఎంత జంట పక్షుల్లాగా మంచిగా సంజన తినడానికి తెచ్చిస్తుంది. సంజన అసలు ప్యూర్ హార్ట్ అబ్బా, నాకు చాలా అంటే చాలా నచ్చింది. తను ఏంటంటే లైక్ ఆ టైంకి వాళ్ళతో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళతో అలా బిహేవ్ చేస్తుంది అనమాట. బట్ అంత క్యూట్గా తినడానికి తెచ్చి ఇవ్వడం, లేదంటే ఇలా సైడ్ పెట్టేసి తినేసి అని చెప్పేసి మాట్లాడడం, అదంతా నాకు చాలా అంటే చాలా క్యూట్ అనిపించింది. సంజన ఫ్లోరా ఫ్రెండ్షిప్ అయితే మేబీ ఇంకా ముందు కొనసాగొచ్చేమో. అండ్ నామినేషన్స్లో కూడా సంజన బాగా మాట్లాడింది, బట్ ఫ్లోరా ఇంకా బాగా మాట్లాడింది అనిపించింది ప్రియాతోని. తన పాయింట్స్ కరెక్ట్గా పెట్టింది. ప్రీటీ, క్యూటు, స్వీటు, హాట్ అనుకుంటే నువ్వు నాకు బ్యాక్ నుంచి స్ట్రాప్ చేస్తున్నావు, నీకు అది గుర్తుండట్లేదు, అసలు ఇవి పాయింట్స్, అసలు నువ్వు నామినేట్ చేసే పాయింట్స్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కూడా మాట్లాడింది ఫ్లోరా. టెనెట్స్ను హౌస్ ఓనర్స్ని నామినేట్ చేయమంటే రీతు చౌదరిని, సంజనాని, సుమన్ శెట్టిని అండ్ ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. వీళ్ళు 5 మెంబర్స్ నామినేట్ చేసే దాంట్లో ఒక టెనెట్ కూడా ఉండాలంటే హరీష్ గారిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నామినేషన్ చేసే ప్రాసెస్లోనే శ్రీజకి హరీష్ గారికి జరిగిన ఇష్యూలో కూడా ఈవెన్ అంటే ఏమైపోయిందంటే శ్రీజ చెప్తుంది మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా మీరు అంటుంది, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు అతను అంటుంది. అసలు అందులో తప్పేముందో నాకు అర్థం కావట్లేదు. వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు అని పలికితే ఆయన అనుకుంటాడు, కానీ నిన్నెట్లా అనుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదు. శ్రీజ స్ట్రాంగ్గానే నిలబడ్డది, స్ట్రాంగ్గానే తన పాయింట్స్ అయితే తను పెట్టింది. మీకేమనిపించిందో కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఎట్ ది సేమ్ టైం బిగ్ బాస్ చెప్తారు ఎవరినైనా ఇద్దరిని స్వాప్ చేయాలంటే ఎవరిని చేస్తారు అని అంటే మన సంజన గారిని, సుమన్ శెట్టి గారిని తీసేసి మన పవన్ కళ్యాణ్ని, ప్రియా గారిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. కరెక్ట్ వ్యాలిడ్ రీజన్స్ చెప్పేసి. అండ్ అలాగే నామినేట్ అయిపోయి ఉంటా అనే వాళ్ళు మాత్రం రీతు చౌదరి అండ్ రాము రాథోడ్ గేమ్ సరిగ్గా ఆడలేదు, గివప్ ఇచ్చేసాడు. కాబట్టి పాపం రామునైతే ఎంత ఒప్పుకోవాలి తెలుసా. ఎప్పుడైనా మధ్యలో మాట్లాడినా అస్సలు మాట్లాడనివ్వట్లేదు రీతు కూడా. మొన్న డిస్కషన్లో ఈవెన్ నిన్న కూడా
ఎందుకు అట్లా అసలు ఇట్లా తీసి పడేయడం. కానీ తన గేమ్ తను ఆడుతున్నాడు, చాలా ఓపిక్గా ఉంటున్నాడు, ఏదో ఒకరోజు రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తాడు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ రీతు మొన్న జరిగిన ఫేవరిజం కెప్టెన్సీ చేశాను, దానికి నేను కంబ్యాక్ అవుతాను, గట్టిగా ఇస్తాను, నేను నామినేషన్లోనే ఉంటానని తనంతటా తనే ఒప్పుకుందనమాట. సో సుమన్ శెట్టి గారి సంజన గారి ప్లేస్లో ప్రియా గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ భరణి గారు వచ్చేసి రాము గారిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే వాళ్ళు ఇదంతా గ్రూప్ డిస్కషన్ నామినేషన్స్ అనమాట ఈసారి. నెక్స్ట్ సంజన గారు వచ్చేసి శ్రీజ గారిని నామినేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్గా నామినేషన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఫైనల్గా నామినేషన్స్కి వచ్చింది మాత్రం హరీష్ గారు, ప్రియా గారు, శ్రీజ గారు, పవన్ కళ్యాణ్, ఒక పవన్ డిమోన్ కెప్టెన్ తప్పితే మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. ఇటు సైడ్ పోతే రీతు చౌదరి, రాము రాథోడ్, ఫ్లోరా గారు. సో వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. సో క్యాప్టెన్సీ టాస్క్లో ఎవరైతే విన్ అయ్యి క్యాప్టెన్ అయ్యారో దాంట్లో డిమాండ్ పవన్కి ఒక ఛాన్స్ ఇచ్చి ఎవరినైనా సేవ్ చేయమంటే అందరు రీతు చౌదరిని సేవ్ చేస్తాడని అనుకున్నారు. బట్ తను రీతు చౌదరిని సేవ్ చేయకుండా శ్రీజాని సేవ్ చేశాడు. సో తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన గేమ్ ఆడడం మొదలు పెట్టాడు. లేదు అంటే రీతుని ఒకవేళ ఇన్ కేస్ సేవ్ చేస్తే వీళ్ళిద్దరికి బ్యాడ్ నేమ్ వచ్చేది. ఇప్పుడు పవన్ శ్రీజా నామినేట్ చేయడం వల్ల ఓకే తన గేమ్ సపరేటే ఉంది, తన మాయలోంచి బయటకు వచ్చాడని చెప్పేసి ఒక టైప్ ఆఫ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ వచ్చింది. లేదు అంటే రీతుని సేవ్ చేశాడంటే ఇంకా వీళ్ళిద్దరు దొంగలు కావాలని మళ్ళీ ఫేవరెటిజం చూపించుకుంటున్నారని మళ్ళీ పవన్కి ఎఫెక్ట్ అయ్యేది. సో అలా కాకుండా శ్రీజ నామినేషన్లోంచి సేవ్ చేసి మంచి పని చేశాడు. బట్ శ్రీజ మాత్రం బాగా ఎమోషనల్ అయిపోయింది. అంటే ఓనర్స్ పెట్టే పాయింట్కి నాకేమనిపించింది అంటే ఎక్కడైనా మన కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి. తను తీసుకుంటుంది, తన దాంట్లో చేసే దాంట్లో తప్పేం లేదు. మేబీ శ్రీజ టఫ్ అయి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మన రీతు గారు పాపం ఏడ్ చేశారు, హార్ట్ బ్రేక్ అయిపోయింది పాపం రీతుకి. నాకు కూడా ఒక క్షణం బాధ అనిపించింది. బట్ తప్పదు, కొన్నిటికి ఒకరికి అన్యాయం చేస్తే మనకు అన్యాయం ఖచ్చితంగా జరుగుద్ది కాబట్టి ఇది పాయింట్. సో చూస్తూనే ఉండండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.